నమస్తే వనిత హెల్ప్ లైన్ కి స్వాగతం. ఈ రోజు కూడా హెల్ప్ లైన్ లో మన కుటుంబ సమస్యలకు సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించి సైకలాజికల్ రిలేషన్షిప్ ఇష్యూస్ అట్లాగే లీగల్ ఇష్యూస్ కూడా మనం సమాధానాలు ఇవ్వబోతున్నాం. దాంతో పాటుగా మనందరికీ తెలుసు, మనం రోజు డీల్ చేస్తున్న హెల్ప్ లైన్లో కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. వాటిని మనం చూస్తూ ఉన్నాము. అవి చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి భారతదేశంలో కూడా వింటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి భార్యాభర్తల మధ్య, ఎక్కడ ఈ సమస్య మొదలవుతుంది, ఎక్కడ దీన్ని ఆపగలం అన్న విషయం కూడా మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. జయలన్ మూర్తి గారు అడ్వకేట్, పద్మజ గారు ప్రొఫెసర్ ఇన్ సైకాలజీ. పద్మజ గారు, ఐ థింక్ ఇది మీ టాపిక్. మేము మీకు తెలుసు ఇక్కడ రోజు అవే డీల్ చేస్తాం, మోస్ట్లీ అవే డీల్ చేస్తాం. భార్యాభర్తల మధ్య సమస్యలు మనం అతి గొప్ప కుటుంబ వ్యవస్థ అని చెప్పుకుంటున్నా కానీ మనందరికీ తెలుసు ఎంత సమస్యలు వస్తున్నాయో. అంటే ఈ రోజున్న సొసైటీలో ఇప్పుడున్న వర్తమాన పరిస్థితుల్లో ఫ్యామిలీ అనేది చాలా ఇబ్బందులకు ఒడిదుడుకులకు గురవుతుందని చెప్పవచ్చు. స్ట్రెస్ కనపడుతుంది. సో ఎక్కడ దీనికి మూలం ఎక్కడుందని మీరు అనుకుంటున్నారు, ఎస్పెషల్లీ భార్యాభర్తల మధ్య? ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్ కొత్త ఏమీ కాదండి. నిజం మీకు తెలిసిందే. మనం జాయింట్ ఫ్యామిలీస్ అని చెప్పుకున్నప్పుడు, ఇవాళ ప్రజెంట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని చెప్పుకుంటున్నప్పుడు, మళ్ళీ మాట్లాడితే సింగిల్ పేరెంట్హుడ్లో కానీ ఎక్కడైనా కానీ స్ట్రెస్ లేని రోజులు లేవు, స్ట్రెస్ సమస్యలు లేని వాళ్ళు లేరు. అయితే ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది చెట్టు ముందా విత్తు ముందా అని మనం అన్నట్టుగా ఉంటుంది. ఆమె వలన ఆయన వలన, ఇద్దరిలో ఎవరి వల్ల లేదా ఇతరుల వల్ల, వెరీ ఆఫెన్ ఇతరుల వల్ల అనేది కూడా వస్తుంది. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రెండు జీవితాలు పెళ్ళి అన్న బంధంతో పెనవేసుకున్నప్పుడు ఈ రెండు జీవితాలు కూడా భిన్న నేపథ్యాల నుంచి కానీ భిన్నమైనటువంటి వాతావరణాల నుంచి కానీ వచ్చి ఉంటారు. ఈ ఇద్దరికి ఉన్న నేపథ్యాలు, వాళ్ళు పెరిగిన తీరు, ఒక 20 ఏళ్ళో, 25 ఏళ్ళో, ఒక 30 ఏళ్ళో, ఇలా వీళ్ళు పెరిగిన తీరు కానీ, వీళ్ళు అలవాటు పడ్డ ప్రవర్తన రీతులు కానీ, కుటుంబ నేపథ్యం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కానీ, సంస్కారం కానీ, లేదా కల్చర్ కానీ, ఓవరాల్గా చెప్పాలంటే ఒక సంస్కృతి, ప్రతి కుటుంబానికి ఒక సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతిలో కానీ ఎన్నో తేడాలు ఉంటాయి. ఇంకా అది కాక మనం ఆ లిమిటెడ్ నా కుటుంబం సంస్కృతిది, కుటుంబం సంస్కృతిది ఇదే అని కాకుండా మనం చాలా ఏళ్ళలు దాటి ముందుకెళ్తున్నాం ఇన్ వేరియస్ వేస్, రకరకాలుగా. దీంతో ఏమవుతుందంటే ఆ అడ్జస్ట్మెంట్ టైం ఏదైతే ఉంటుందో, అడాప్టేషన్, ఒకళ్ళకొకళ్ళు అడాప్ట్ అయ్యేటువంటి టైం ఏదైతే ఉంటుందో, అక్కడ కనుక వీళ్ళు రెండో వైపు నుంచి కూడా ఆలోచించలేకపోయినప్పుడు, లేదా నాదే సరైన ఆలోచన దృక్పథం అని అనుకున్నప్పుడు, లేదా ఈ ఇద్దరి మధ్యలోకి మరొకరు వచ్చి ఏదైనా కొత్త విషయాల్ని క్రియేట్ చేసినప్పుడు, లేదా ఒక ఆలోచన రేకెత్తించినప్పుడు రావచ్చు సమస్యలు. అది కాక ఒక రకమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డ తర్వాత దానిలో మార్పులు చేసుకోవడం కూడా అంత తేలికేం కాదు. ఆ మార్పులు చేసుకునే క్రమంలో ఒడిదుడుకులు ఉంటాయి కదా, ఆ ఒడిదుడుకుల్ని ఇద్దరూ తట్టుకోగలిగితే కనుక సమస్యలు ఉండవు. అలా లేనప్పుడు అన్ని సమస్యలు. రైట్. అంటే ఇప్పుడు ఇవాళ మీరు ఏదైతే చెప్తున్నారో, ఇవాళ పిల్లలు, ఇప్పుడు కొత్తగా పెళ్ళి అవుతున్న వాళ్ళు చాలామంది, అంటే అందరూ కాకపోయినా చాలామంది, లేదా ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్లో ఈ విషయాలు నేర్చుకుని వస్తున్నారు. ఎక్కడొక్కడ ఉద్యోగంలో అడ్జస్ట్ అయినప్పుడు, అంటే ఆల్మోస్ట్ అవే ఇష్యూస్ ఇక్కడ వచ్చినప్పుడు అవి ఇక్కడ అన్వయించుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే ఆ పర్మనెన్స్ అనేది ఒకటి ఉంటుంది చూడండి. ఎంత కాలం గడుపుతాం. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తారు, మీరు అక్కడ ఒక 8 గంటలు గడుపుతాము. అందులో ఆ 8 గంటలు కంటిన్యూస్గా ఒక మనిషితో గడపము. తర్వాత మనకి తెలుసు ఇది స్టేబుల్ కాదు, ఈ రిలేషన్షిప్ నాట్ ఫర్ ఎవర్ స్టేబుల్, ఇది మారేది, అంతో ఇంతో మార్పు ఉంటుంది. కాకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, మనం ఈ ఆఫీస్ కాకపోతే మరొక చోటకి వెళ్ళొచ్చు, ఈ టీంలోంచి మరొక టీం. మరి అది మారదు కదా, కుటుంబం అన్న తర్వాత అలా మార్పులు. భార్య మారదు, భర్త మారదు అనేది ఫ్రస్ట్రేషన్ కి దారితీస్తుందేమో. మరి అది ఓవర్ జనరలైజేషన్ అవుతుంది అనుకోండి. దట్ ఈస్ ఆన్ లైటర్ సైడ్. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నా అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా నా కొంచెం దాన్ని మన అన్న ఫీలింగ్ కి మార్చుకోగలిగితే కాస్త తేడాగా ఉంటుంది. నా అన్న ఫీలింగ్ వచ్చేసరికి అక్కడే మీరు ఇందా ప్రస్తావించినట్టుగా అక్కడ అడ్జస్ట్ అయ్యి ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేరు. అంటే ఒక సోషల్ సెల్ఫ్ ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు. అదే ఇంట్లో అనుకోండి, సోషల్ సెల్ఫ్ ఎందుకు ఉండాలి, ఎందుకు ప్లీజ్ చేయాలి? ఇద్దరం ఒకళ్ళ కోసం ఒకళ్ళం, కానీ ప్రత్యేకంగా ప్లీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? చాలామంది అంటారు ఈ మాట. నేను బయట వాళ్ళ ముందు నేను ఎలాగైనా ఉండగలను, కానీ నా ఇంట్లోనే కదా నేను సహజంగా ఉండేది. ఆ సహజత్వం అని వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి ఆ మాట వల్ల అవతల వాళ్ళు కూడా అంత సహజంగాను రియాక్ట్ అవడం వల్ల సమస్యలు కొంతవరకు తీసుకోవడం ఎక్కువ అయిపోతుంది. మెంటల్ సెట్, సైకలాజికల్ సెట్. కాలర్స్ ఉన్నారండి, ఒక కాల్ తీసుకుందాం. హలో 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 హలో, టీవీ చూస్తున్నారమ్మా మీరు? టీవీ సౌండ్ తీసేసి మాట్లాడండి ప్లీజ్. ఆపేసాను మేడం.
చెప్పండి మేడం. నాకు ఈ మధ్య కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉంది మేడం. ఒక విషయంలో సలహా అడుగుదాం ఫోన్ చేశాను మేడం. డాక్టర్ గారు. ఏ విషయంలో టెన్షన్ ఉందమ్మా? మా వారి విషయంలో మేడం. అంటే ఏంటి? మా వారి ఇల్లీగల్ విషయం ఒకటి తెలిసింది మేడం. సార్ది మా వారిది. మీ వారికి మా ఇల్లీగల్ గా వేరే సంబంధం ఉన్నట్టు తెలిసింది మేడం నాకు. మీకు తెలిసింది మీకు, రైట్, ఓకే. అలా అంతకుముందు మా పెళ్ళి 22 years అయింది మేడం. 23 years కూడా ఎప్పుడు అలాంటి డౌట్ రాలేదు మేడం ఆయన మీద. ఓకే. రీసెంట్ గా నేను ఆయన ఫోన్ ఆటోమేటిక్ కాల్ రికార్డ్స్ ఆయనకి అలవాటు మేడం. అది అనుకోకుండా ఒక రోజు నేను విన్నాను మేడం. ఓకే. ఉంటే విన్న తర్వాత వాళ్ళు అలా ఆలోచించడం కూడా కరెక్ట్ కాదేమోనని మొత్తం ఒక 10 రోజులు విన్నాను మేడం. కన్ఫర్మ్ చేస్తున్నావా లేదండి అసలు తెలియకుండా. అయితే మొత్తం క్లియర్ గా వాళ్ళిద్దరు గడిపిన విధానం, అవి మాట్లాడుకోవడం, అవి చాలా రోజుకి కనీసం ఒక 20-30 సార్లు కాల్స్ ఉంటాయి మేడం. మాట్లాడుకోవడం. అమ్మ ఇప్పుడు మీ ప్రశ్న అమ్మ అర్థమైంది, సమస్య అర్థమైంది. మీ భర్త ఇంకొక రిలేషన్షిప్లో ఉన్నారు, బట్ మీతోనే ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు మీ ముందు మీకు కనపడుతున్నది అంటే మీకున్న ఆప్షన్స్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఈ సంబంధాన్ని ఎట్లా బ్రేక్ చేయాలనుకుంటున్నారా? దీన్ని ఎట్లా డీల్ చేయాలనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ ఆ మనిషి కూడా నాకు తెలుసు మేడం. దాదాపు 10 years పెద్దాం మేడం. ఓకే, రైట్. అది పక్కన పెట్టండి అమ్మా. ఇప్పుడు మీరు అంటే మీరేమనుకుంటున్నారు? మీకు కోపంగా ఉన్నారా, బాధగా ఉన్నారా, బయటకు వెళ్ళాలనుకుంటున్నారా, దీన్ని బాగు చేసుకుందామని ఏంటి? మీరు దేనికోసం కాల్ చేస్తారు? ఇంతవరకు ఆ టాపిక్ అంత దూరం తీసుకురాదు మేడం. ఇంకా ఐ థింక్ పద్మజ గారు ప్లీజ్ టేక్ ఓవర్. బేసిక్గా మీరు అమ్మా మీకు కన్ఫర్మ్ అయిందా? మీకు అంటే మీరు కేవలం ఆ కాల్ వినడం వల్ల మీరు అలా అనుకుంటున్నారు 10 రోజుల పాటు, సో ఇట్ లుక్స్ లైక్ కన్ఫర్మ్డ్. ఓకే, అలా అయితే మీరు ఆయనతో మాట్లాడారా దాని గురించి? ఇప్పటిదాకా ప్రస్తావన వచ్చిందా మీ ఇద్దరి మధ్య? కాల్ డ్రాప్ చేసినట్లేరు, లేదు, కాల్ డ్రాప్ అయిపోయింది. సో ఆవిడ మాట్లాడినట్టుగా లేదు. ఎందుకంటే మాట్లాడుంటే రియాక్షన్తో మొదలు పెడతారు మనకు కాల్. ఇప్పుడు 22 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత భర్తకి మరోవైపు దృష్టి మళ్ళింది, అది ఆవిడకి కన్ఫర్మ్ అయింది ఇప్పుడు మనం వినదాని ప్రకారము. అలాంటప్పుడు అసలు ఏంటి ఇప్పుడు భవిష్యత్ ఏంటి? మీరు అడిగారు ఆ ప్రశ్న ఆల్రెడీ. వాట్ నౌ? ఇప్పుడు ఏంటి తన ఆలోచన ఏంటి? తను ఏం చేయదలుచుకున్నారు? దీన్ని ఏ రకంగా డీల్ చేయదలుచుకున్నారు? దానికి తన రియాక్షన్ ఏంటి జరుగుతోంది అన్న విషయం తెలిసిన తర్వాత వ్యక్తిగతంగా తన భావన ఏంటి దాని గురించి, తను ఏమనుకుంటున్నారు, దాన్ని బట్టి మనం మిగతా వాటి గురించి మాట్లాడచ్చు. డెఫినెట్గా అదొక ట్రామానే. అన్నీ నమ్ముకొని భర్త మీదనే పూర్తి విశ్వాసం ఉంచేటువంటి భార్యకి అది ట్రామానే. దాన్ని డీల్ చేయడం ఎట్లా, స్ట్రెంగ్తన్ చేసుకోవడం ఎట్లా, తర్వాత అదొక ట్రామా కింద భావించి తను స్ట్రెంగ్తన్ చేసుకోవడం ఒక భాగం అయితే, రెండో భాగం ఏంటంటే అతని తోటి ఈ విషయంలో నిర్ణయం ఏంటి, అతని గురించిన నిర్ణయం ఏంటి, తమ బంధం గురించినటువంటి నిర్ణయం ఏంటి. రైట్. ఐ థింక్ మీలాంటి వాళ్ళు ఎవరైనా కలిస్తే బహుశా ఆవిడకి ఒక క్లియర్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. బట్ మనం ఒక స్టాక్ ఆన్సర్ చెప్తాం. ఇలాంటప్పుడు మీరు మీ భర్తను నిలదీకండి, మాట్లాడాలి. తర్వాత పిల్లలు ఉంటే గనక పిల్లల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఇందులో. 22 ఏళ్ల వైవాహిక జీవితం అంటే మరి కొంచెం పెద్ద పిల్లలు ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళని ఇందులోకి ఇన్వాల్వ్ చేయాలని తను అనుకుంటున్నారా, వాళ్ళు ఇన్వాల్వ్ చేయదలుచుకుంటే కనుక వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, కుటుంబం విషయంలో ఆయన ఆలోచన ఏంటి, ఎగ్జాక్ట్లీ భవిష్యత్తు గురించి ఆయన ఆలోచన. మనం చాలాసార్లు అదే చెప్తామండి. ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్తో ఫ్యామిలీ బ్రేక్ అయితే ఈ దేశంలో ఆల్మోస్ట్ 70-80% ఫ్యామిలీస్ బ్రేక్ కావాలంత దారుణంగా ఉంది పరిస్థితి. సో ఈ ఫ్యామిలీని సేవ్ చేసుకోవడానికి మీరేం చేస్తారు, నేనేం చేస్తాను, ఆయన ఏం చేస్తారు, అదే ఐ మీన్ నేనేం చేస్తాను. ఐ థింక్ బ్రింగ్ హిమ్ ఆన్ టు ద టేబుల్, టాక్, అండ్ ఈ ఫ్యామిలీని సేవ్ చేయడానికి నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, మాట్లాడుకుంటాను. నిలదీసుకోవటాలు, కొట్లాటల వల్ల ఇమోషన్ ఉంటుంది, ఇమోషన్ డెఫినెట్ గా ఉంటుంది, ఉద్వేగాలు ఉంటాయి, కానీ ఉద్వేగాల వల్ల సమాధానాలు రావు కాబట్టి తర్కం వల్ల సమాధానాలు వస్తాయి. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో చెప్పండి అమ్మా. హలో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. నేను మాట్లాడుతున్నానండి. నా పేరు స్వాతి. ఎక్కడి నుంచి? నాకు భీమవరం నుంచి. మీ టీవీ సౌండ్ తీసేసి మాట్లాడండి స్వాతి. చెప్పండి. హలో స్వాతి. కాల్ రా. హలో హలో చెప్పండి అమ్మా.
నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు చెప్పండి. మా పెళ్ళయి ఒక 33 years దాకా అవుతుందండి. మా వారికి ఇదివరకు కొన్ని కనెక్షన్స్ ఉంటాయండి, 1-2. ఆయన డబ్బులు ఇచ్చి అలా వదిలించుకున్నారు నాకు తెలిసి. ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే ఇంకొక అమ్మాయిని పెట్టుకుని తను ఎర్న్ చేసేదంతా కూడా మొత్తం ఇచ్చేస్తున్నాడు నాకేం చూడకుండా. మెయింటెనెన్స్ కి నాకు ఇవ్వటం కానీ ఇల్లు చూడటం కానీ అసలు అదంతా ఏం లేదండి. ఇప్పుడు మెయింటెనెన్స్ కి నేను కోర్ట్ కి వేసాను, కోర్ట్ ద్వారా వెళ్తే చాలా ఇయర్స్ పడుతుంది అది ఇది అన్నట్టుగా అంటున్నారు. అంటే మీరు ఏ కేసు వేశారమ్మా? అమ్మా ఒక్క నిమిషం. మీరు మెయింటెనెన్స్ 2 రకాలు మనకు, సిఆర్పిసి 125 వేశారా, డివిసి వేశారా, ఏది వేశారు? ఏదండి? మీ భర్త ఏం చేస్తారు? ఆయన ఆర్టిస్ట్ అండి. ఆర్టిస్ట్, గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు? గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, ఆర్టిస్ట్. మీరు 125 వేసుకోవాలి. ఓకే. సో ఎప్పుడు వేశారు మీరు కేసు? మేము నోటీస్ పంపించి ఒక 1 month అవుతుందండి, ఇప్పుడు దాకా రెస్పాన్స్ అనేది లేదు. సో మీ క్వశ్చన్ ఏంటి, ఎంతకాలం పడుతుంది అనేది మీ ప్రశ్న? ఎంతకాలం కాదండి, ఇప్పుడు ఇందులోకి ఏంటంటే మా అబ్బాయి ఇన్వాల్వ్ అయ్యి అసలుకి నాకు మమ్మీ డాడీ కలిసి ఉండడం ఇష్టం లేదు, నేనే విడగొట్టేస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయ్యయ్యో. ఈ లాయర్ గారి దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి ఇట్లా చేస్తున్నాడంటే మా అబ్బాయి దూరి సెపరేట్ చేస్తున్నాడు అది ఇది అంటే అసలు ఆయన ఏం మాట్లాడతలేదండి. ఇప్పుడు మా అబ్బాయి మీద ఏం చేయడానికి అంటే కాదు, ఎందుకు మీ బాబా అలా చేస్తున్నారు? ఉన్న అమౌంట్ అంతా మా వారి దగ్గర ఉన్న అమౌంట్ అంతా కూడా మా అబ్బాయి పేరు మీద పెట్టేయాలి అన్నట్టుగా ఉన్నాడు. మీ బాబు అడుగుతున్నాడు అట్లా? మా అబ్బాయి ఏంటంటే ఉన్న అమౌంట్ నాకు ఇచ్చేసేయండి డాడీ, నా దగ్గర నుంచి నేను నీకు ఇస్తాను, మమ్మీ వాళ్ళకి నేను ఇస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడండి. అంటే మా అబ్బాయి పెళ్లి చేసేసుకున్నాడండి ఒక 7 years బ్యాక్. మమ్మల్ని ఏం చూడడు, మేము కలిసి ఉన్నది లేదు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మా వారి దగ్గర కొంచెం యార్నింగ్స్ అన్ని పెరిగి కొంచెం ఎక్కువ వచ్చేసరికి అబ్బాయి చేరుకున్నాడు. కాదండి, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి మీది? ఒకటి మెయింటెనెన్స్ ఎప్పటికి తేలుతుంది అనేది క్వశ్చనా, లేకపోతే మీ అబ్బాయిని ఎట్లా పక్కకు తప్పించాలనేది ఏంటి మీ ఇష్యూ? ఇప్పుడు మెయింటెనెన్స్ కని వేస్తే నాకు ఎంతకాలం అనేది పడుతుంది, నేనేమన్నా మనీ పరంగా నేనేమన్నా నెగ్గగలనా? ఓకే, 2 అమ్మా. ఒకటి మెయింటెనెన్స్ ఆయన సంపాదించి, అది కాలు రాపోయింది పూర్తి గారు. ఇప్పుడు ముఖ్యంగా అమ్మ, ఇప్పుడు మెయింటెనెన్స్ వేసుకుంటేనే మీకు చాలా సేఫ్ ఈ విషయంలో. ఎందుకంటే అది ఎంతకాలం పడుతుంది అనేది ఆలోచించకండి. ఫస్ట్ మీకు మీరు సేఫ్ గార్డ్ చేసుకోండి. దీన్ని సేఫ్ గార్డ్ చేసుకుంటే మీకు ఆయన అర్నింగ్స్ని బట్టి, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఫైల్ చేశారో దాని మీద బట్టి మీకు వస్తుంది. దానికి అతి తక్కువ ముందు వస్తుంది, తర్వాత దాన్ని మీరు పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి ఫస్ట్ మీరు ధైర్యంగా తెచ్చుకొని, మీరు మెయింటెనెన్స్ ఒకటే చూస్తున్నారు కాబట్టి ఈ టైంలో మెయింటెనెన్స్ ఇమీడియట్గా వేసుకోండి. అది 1 year పట్టచ్చు, 6 months పట్టచ్చు, లేకపోతే 3 నెలలు కూడా పట్టచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద జడ్జి అమ్మ. జడ్జి కూడా దీన్ని మీరు చెప్పిన విధాన్ని బట్టి. అయితే జడ్జి గారు మీరు ఇదే విధంగా ఏదైతే మాకు చెప్పారో జడ్జి గారికి మీరు విన్నవించుకుంటే ఆయన అర్థం చేసుకొని దీన్ని నాకు అనిపిస్తుంది మీకు పరిష్కారం అతి తొందరలోనే వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి. సో మీరు వెంటనే ఏ విషయం ఆలోచించకుండా నోటీస్ పంపించారు కాబట్టి ఫస్ట్ మీ అబ్బాయి మీద, మీ ఆయన మీద ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు ఫస్ట్ మెయింటెనెన్స్కి ఇమీడియట్గా మీరు అప్లై చేసుకుంటే మీకు చాలా సేఫ్ అమ్మ. ఈ ఒక్క విషయమే మీరు అడిగారు కాబట్టి దీని మీద మీకు ఆన్సర్ చెప్తున్నాను. రైట్. యాక్చువల్లీ మీరు నోటీస్ మాత్రమే పంపించారు, ఆవిడ ఇంకా కేసు వేయలేదు. మీరు ఇమీడియట్గా కేసు వేయండి. కేసు వేస్తూ మీరు వీలైతే మీ లాయర్తో మాట్లాడి కేసుతో పాటే అడ్మిషన్తోనే మీకు ఇంటరిమ్ ఆర్డర్ కూడా ఏమన్నా ఐఓ అంటారేమో కదా, ఇంటరిమ్ ఆర్డర్ కోసం కూడా మీరు అడగండి, అడగండి. ఇట్లా ఉన్నాను విడిగా, అతను వెళ్ళిపోయాడు, సో వెంటనే మెయింటెనెన్స్ కావాలని. బహుశా తొందరగా అయిపోతే మీకు ఫైనల్ కేసు 3-4 years పట్టినా కూడా ఈ లోపల మీకు మెయింటెనెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, మీ అబ్బాయి మిమ్మల్ని ఇప్పటికే చూడని వాడు ఇప్పుడు నాన్న దగ్గర డబ్బులు తీసుకుని ఆయన ఏదో పెట్టుకొని మీకు ఇస్తాడనేది అర్ధరహితము. మీరు దానికి ఏమి యాక్సెప్ట్ చేయకండి, దాన్ని పట్టించుకోకండి. బేసిక్గా మీ కేసు మీరు నడుపుకోండి. ఈ కేసులో ఎలాగో అబ్బాయి వచ్చి ఇంటర్ఫియర్ కూడా కాలేడు. దీని దారిని ఇదే నడుస్తుంది, దాని దారిని అదే నడుస్తుంది. దీంతో పాటుగా మీరు అతని దగ్గర డబ్బులు ఉన్నాయి అంటున్నారు కాబట్టి మీరు డీవీసీ కూడా వేసుకోండి. డీవీసీ వేసుకుంటే మీకు నష్టపరిహారంగా కానీ ఎంతైనా కొంత ఒక అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మీ అబ్బాయి దగ్గర పెట్టి ఇవ్వటం కాకుండా మీకే డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా వేసుకోండి. 2 కూడా చేయొచ్చు. ఐ థింక్ దీంట్లో మీరేమైనా ఇంటర్ఫియర్ అవుతారా అంటే నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే బాబు అనేవాడు ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ 33 ఏళ్ల తర్వాత ఇంకొక ఇల్లీగల్ రిలేషన్షిప్.
మనకి క్లియర్గా కనిపించేది ఏంటంటే ఇక్కడ 3 పర్సనాలిటీస్ చూడండి. ఆయన పర్సనాలిటీలో మొదటి నుంచి కూడా వీక్నెస్ ఉంది. ఇంతకు ముందు కూడా రిలేషన్షిప్స్ ఏర్పరచుకోవడము, వాటిని బలవంతాన డబ్బులు ఇచ్చి వదిలించుకోవడము అవి జరిగినాయి. కాబట్టి ఆయన పర్సనాలిటీ అలాగే ఉంది, ఇప్పటిదాకా కూడా అలాగే ఉంది. ఈ వయసులో అని అంటే దానికి వయసు అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం. ఆయన అప్పటికీ ఇప్పటికీ అదే మెయింటైన్ చేస్తున్నాడు, ఆవిడ ఓర్చుకుంటూ వస్తున్నారు. అయితే భర్త దగ్గర నుంచి విడిపోవడము, ఆయన దగ్గర నుంచి తను ఏదైనా మానిటరీ బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఇన్నాళ్ళకి చేస్తున్నారు ఆవిడ. అంటే ఈ వయసులో కూడా ఇది తట్టుకోవాల్సి వస్తుందన్న ఒక భావంతో ఇప్పుడు చేస్తున్నారు ఆవిడ. ఈ సమయంలో మామూలుగా అయితే గనక కొడుకు ఓకే అమ్మ నాన్న కలిసి ఉండకూడదు అనేది అక్కడ రేషనల్ గనక, అక్కడ తర్కము అమ్మ ఇన్నాళ్ళ నుంచి బాధపడింది ఈయనతోటి, కాబట్టి ఇప్పుడు కూడా ఆవిడ ఆయనతోటి కంటిన్యూ చేసేటైతే ఇంకా లైఫ్ లాంగ్ సఫరింగ్ ఉంటుంది. అలా కాదు, నేను చూసుకుంటాను, అమ్మ భారం నేను తీసుకుంటాను, లేదా అమ్మ బాధ్యత నేను తీసుకుంటాను, కాబట్టి మీరిద్దరూ కలిసి ఉండొద్దు, ఇంకా నీ సఫరింగ్ పెరుగుతుంది అనే తర్కం వేరు. ఇక్కడ అది కనిపించట్లేదు. ఆయన దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్ గురించి వారు మాట్లాడుతున్నారు. సో నిజాలు వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి తెలుసు, మనం వింటున్నది ఇది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరికి అటు తండ్రి కానీ ఇటు కొడుకు కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పితే అది ఎక్స్టెండ్ అవ్వట్లా. రెండు ఈ మధ్యలో ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తల్లి, అతనికి ఒక అబ్బాయికి తల్లి, ఆయనకి భార్య, ఆవిడ గురించి అక్కడ ఆలోచన లేదు. అందువల్లనే ఆవిడలో ఆ విరక్తి భావన ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు కదా. రైట్. కానీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు 33 ఏళ్ళు ఆమె 30 ఏళ్ల నుంచి ఈ డీవియంట్ బిహేవియర్ చూస్తున్నారు. అప్పటి నుంచి మీరు మీ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేసి ఉండాల్సింది. మనం ప్రతిసారి చెప్తాం, ఒకసారి డివేట్ బిహేవియర్ ఉంటే లైఫ్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. దట్స్ టైం ఇండికేషన్ మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి. సో అది చేసి ఉంటే వాళ్ళు మీరు ఇంత నిస్సహాయ స్థితిలో ఉండేవాళ్ళు కాదు, అతను ఇచ్చే డబ్బుల కోసం ఇంకా దేనికోసం నిలబడి. ఏమవుతుందంటే ఇప్పటికి కూడా ఆలంబనే, అటు కొడుకైనా ఆలంబన లేదా భర్త అయినా ఆలంబన, నాకు నేనే ఆలంబన, నా శక్తేనా ఆలంబన అంశం రావట్లేదు. అందుకే రైట్, ఆ పని మీరు చేసి ఉండాల్సింది. ఇప్పటికి కూడా అవకాశాలు ఉన్నాయో చూసుకోండి, సో దట్ మీరు మరింత కొంచెం గర్వంగా ఆత్మ విశ్వాసంతో బతికే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకున్నామండి. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఒక ఆస్తి తగాదాకు సంబంధించిన విషయం అండి, మీ సలహా అడుగుతున్నానండి. ఓకే, చెప్పండి. నేను విశాఖపట్నం నుంచి అండి, బాలాజీరావు అండి నా పేరు. ఓకే. మా మదర్కి 4 అన్నదమ్ములు అండి, 3 అన్నయ్యలు, ఒక తమ్ముడేనండి. వాళ్ళు ఆస్తి పంచుకునేటప్పుడు దాయి పంపకాలు అంటారు కదండి, అందులో క్లియర్ గా వాళ్ళు 4 అన్నదమ్ములకి ఏంటి చెందాలి, మా మదర్ కూడా ఏం చెందాలి అన్నది అందులో రాసి పెట్టారండి. ఓకే. కానీ మాకు రిజిస్ట్రేషన్ చేసేటప్పటికి మా మదర్కి ఇస్తానన్న ప్రాపర్టీలో 3/4 మాత్రమే రిజిస్ట్రేషన్ చేశారండి. ఏం చేశారు? ఏం మాత్రమే? 3/4 రిజిస్ట్రేషన్ చేశారండి. 1/4 వాళ్ళు అడ్డు పెట్టుకున్నారండి. ఓకే. కానీ వాళ్ళు స్వాధీనం చేసుకోలేదండి. మా మదర్ పేరుతోనే ఉందండి. ఇటీవల వాళ్ళ బ్రదర్స్ 3 చనిపోయారండి, 4వ ఆయన మాత్రమే ఉన్నారు. ఆ 1/4 లోకి వాళ్ళ చనిపోయిన అతని తర్వాత పిల్లలు వచ్చి అంత మొత్తం అంతా కలిపి మొత్తం 12 సెంట్లు అండి. వాళ్ళు మినహాయించుకున్నది 12 సెంట్ల స్థలం అండి. మాకు చాలా ఆటంకాలు కలిగిస్తున్నారండి. అది మాకు మొత్తం అంతా మాకే వాళ్ళ బాయి పంపకాల్లో రాసి పెట్టినట్టు మాకు తెలియదండి. మాకు రిజిస్ట్రేషన్ చేసిందే మాకు తెలుస్తుంది అనుకున్నాం మేము. ఇటీవల దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ జెరాక్స్ ఒకటి దొరికిందండి మాకు. మొత్తం అంతా మా మదర్కి రాసినట్టుగాను. దీనికి సంబంధించి మాకు ఏమైనా హక్కు ఉంటుందా? వాళ్ళు మాకు వాళ్ళ 1/4 వాళ్ళకి ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదండి, కానీ మాకు చాలా ఆటంకం కలిగిస్తున్నారండి. మా 3/4 మేము వాళ్ళ లోపలికి వెళ్ళే రహదారులు ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఒక ముఖ్య ప్రశ్న అండి, ఇప్పుడు వాళ్ళ ఆస్తి వాళ్ళ పేరు మీద చేసుకున్నారండి? ఆల్రెడీ చేసుకున్నారు, అన్ని రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి. ఈ ఒక చిన్న పార్ట్ మాత్రం ఎవరి పేరు మీద రిజిస్టర్ కాకుండా ఉండిపోయింది. అయితే ఇమీడియట్ గా అండి దీంట్లో చిన్న ప్రాబ్లం ఏం లేదు. దీంట్లో ఇమీడియట్ గా మీరు మ్యూటేషన్ డాక్యుమెంట్స్ తీసుకొని ఈవిడికి మిగతా బ్యాలెన్స్ ఏదైతే చెందాలో మీరు వెంటనే అక్కడ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మ్యూటేషన్ చేసుకుంటే ఆ 1/4 కూడా ఆ వీలునామా ప్రకారం, ఎందుకంటే ఏదైతే చేశారో వీళ్ళు ఆ రిజిస్ట్రేషన్స్ అవన్నీ చేశారు కాబట్టి ఇదే డాక్యుమెంట్ చెల్లుతుంది, కాబట్టి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అవుతుంది.
కాబట్టి మీరు ఆ బ్యాలెన్స్ ఉన్నది కూడా తన పేరు మీద వెంటనే రిజిస్టర్ చేసుకుంటే మీ పాటికి మీరు ఏ కోర్టుకు వెళ్ళక్కర్లేదు, ఏం చేసుకోకర్లేదు. ఓన్లీ మ్యూటేషన్ చేసుకొని పేరు తన మీద తీసుకోండి. ఫస్ట్ తీసుకున్న తర్వాత తను ఎలా ఆలోచిస్తుందో అలా ఆలోచించుకోండి. ఇది సింపుల్ ప్రొసీజర్ ఇది. రైట్. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు, ఓన్లీ వాళ్ళ దగ్గర ఒక జిరాక్స్ పేపర్ మాత్రమే ఉంది. హౌ టు జిరాక్స్ పేపర్ చాలు. అది ఆల్రెడీ వీళ్ళు ఎందుకంటే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ బేస్ చేసుకొని వీళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి సో ద బ్యాక్గ్రౌండ్ డాక్యుమెంట్ ఇదే అవుతుంది. సో దీన్ని బ్యాక్గ్రౌండ్ డాక్యుమెంట్ గా తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ అయితే చేశారో దాంట్లో ఇది కూడా చూపించుకొని 1/4 మ్యూటేషన్ చేసుకొని తన పేరు మీద ఇమీడియట్ గా చేసుకోమని చెప్పండి. దీనికి ఏ కోర్టుకి వెళ్ళక్కర్లే, ఎక్కడికి వెళ్ళాలి, ఓన్లీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి దాన్ని క్లియర్ చేసేసుకుంటే ఇమీడియట్ గా తన పేరు మీదకి వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత మీరు ఆక్యుపేషన్ దాని గురించి మిగతా వాటి గురించి ఆలోచించండి. ఫస్ట్ అయితే పేరు మార్చుకోండి ఫస్ట్. రైట్ అండి. నెక్స్ట్ కాల్ తీసుకున్నా. హలో హలో హలో, టీవీ చూస్తున్నారమ్మా? టీవీ సౌండ్ తీసేసి లేదు మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. హలో, నాకు మ్యారేజ్ 11 years మేడం. 2 years క్రితం మా వారు చనిపోయారు మేడం. అయ్యో, చెప్పండి. చెప్పండి. 2 ఏళ్ళ క్రితం మా వారు చనిపోయారు మేడం. చనిపోయిన తర్వాత మా వారికి ఎప్పుడు 8 ఏళ్ళ క్రితమే మీ వారు ఎప్పుడు? మీ కాల్ సరిగా లేదమ్మా. హలో, టీవీకి దూరం. హలో, మీ భర్త 2 సంవత్సరాల క్రితం చనిపోయారు, ఆ తర్వాత ఏం అర్థం కాలేదమ్మా. హలో, కాల్ డ్రాప్. నెక్స్ట్ కాల్. హలో హలో హలో, చెప్పండి. శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నా. ఓకే, చెప్పండి. ఏం లేదమ్మా, ఇప్పుడు చిన్న ఫైనాన్షియల్ మ్యాటర్, ఆస్తి సమస్య ఉందమ్మా. చెప్పండి. నా భార్య ఇక్కడ వాళ్ళ కన్నా దగ్గర నుంచి ఆస్తిలో హక్కు ఉంటుందా ఉండదా, వాళ్ళ తాతకి సంబంధించిన ఆస్తిలో. హలో హలో, మీ ప్రశ్న ఏంటండి? ప్రశ్న అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు ఉందా లేదని చెప్పేసి. ఉంది. సో అంటే మీ తాతగారు మీ భార్య తాతగారు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మొత్తం ఆస్తి హక్కు చట్టం గురించి? ఇది ఇప్పుడు మీకు పెళ్లి అయిన ఫస్ట్ ఎప్పుడైందో ఫస్ట్ అది ముఖ్యమైన 2005 వచ్చిన తర్వాత అది లేదు, అది లేదు. కాబట్టి 1985 తర్వాత ఏదైతే ఇంట్రామారావు గారు తీసుకొచ్చారో ఆ చట్టం కింద వచ్చి ఆ 85 తర్వాత 2005 లోపల మీ మ్యారేజ్ అయ్యి ఉంటే తప్పకుండా మీకు కూడా ఆస్తికి భాగం ఉంటుంది. కానీ ఆ తర్వాత అంటే దీన్ని పూర్వీకుల ఆస్తి అంటున్నారు, మీ ఒక మాటలో చెప్పారు మీరు. మరి పూర్వీకుల ఆస్తి అంటే అది ఆల్రెడీ భాగమైందా లేదా, దాన్ని ఎవరైనా బిల్లు రాశారా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒకవేళ దాన్ని బ్రేకప్ చేసి ఇప్పుడు దాన్ని మ్యూటేషన్ చేసుకుంటున్నారు అంటే మాత్రం పూర్వీకుల ఆస్తులు అయితే తన ఎంతమంది పిల్లలు, అన్నదమ్ములు ఎంతమంది, కూతుళ్ళు ఎంతమంది, ఇవన్నీ చూడాల్సిన పరిస్థితి ఉంది మీకు. కాబట్టి ఫస్ట్ మీరు ఇది ఏ ఆస్తి ఈవిడికి ఎందుకు చెందుతుంది, ఈ పర్టికులర్ టైం పీరియడ్ 85 నుంచి 2005 లోపల పెళ్ళయిందా లేదా అది ఒకటి చూసుకోండి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మీ ప్రశ్న సులభంగా మీకు సాల్వ్ అయిపోతుంది. రైట్. లాయర్ గారు చెప్పింది సామాన్య పరిభాషను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇంకొకసారి. ఇప్పుడు మనకు 2005 చట్టం వచ్చిన తర్వాత, సెంట్రల్ లా వచ్చిన తర్వాత మిగిలిన చట్టాలన్నీ పక్కకు పోయినాయి. దాని ప్రకారం 2005 నాటికి ఈ ఆస్తి పంచకుండా ఉండుంటే, అంటే ఆస్తి పంపకాలు జరగకుండా ఉండి తండ్రి కూతురు, మన సుప్రీంకోర్టు కొత్త దాని జడ్జిమెంట్ ప్రకారం ఆ రోజుకి తండ్రి కూతురు కూడా బతికుండి ఉంటే, అంటే మీ భార్య నాన్న ఆవిడ ఇద్దరూ కూడా బతికుండి ఉంటే 2005 నాటికి ఆస్తి భాగం కాకుండా ఉండుంటే మాత్రమే ఆవిడ ఆ ఆస్తికి హక్కుదారు అవుతారు. ప్రస్తుతం మనకున్న కేస్ లాస్ ప్రకారం, మనకున్న చట్టాల ప్రకారం ఇది ఇవాటి పొజిషన్. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ పద్మజ గారు. ఇది ఇవాటి హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130 TV. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఈమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.